నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దిగా టికెట్ల లొల్లి ఆర్ టికెట్ల పంచాయతీ షురూ అవుతుంది అని మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో మనం అట్లాంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వద్దంటూ ఒక వర్గం ఆరోపిస్తుంటే లేదు సిట్టింగ్కే ఇవ్వాలని ఇంకో వర్గం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటాయి. అట్లనే ప్రెస్ మీట్లు ఆ హంగామా వేరేనే ఉంటుంది. నిన్న మనందరికీ తెలుసు జనగామకు సంబంధించిన టికెట్ లొల్లి ఇక్కడ మన హైదరాబాద్కి సంబంధించిన హరిత ప్లాజా హోటల్ బేగంపేట్ అంటే ఎక్కడైతే మన సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని పక్కనే క్యాంప్ పెట్టి అక్కడ ఒక రకంగా జనగామ టికెట్ మా నాయకుడికి ఇవ్వాలంటే మా నాయకుడికి ఇవ్వాలన్న పంచాయతీ ఆడనే మొదలైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి లాగా మారిపోయింది ఫైట్ అని చెప్పొచ్చు. ఫైట్ అని అనలేం కానీ అంటే టికెట్ ఆశిస్తున్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డికి ఇవ్వద్దు పల్లాకి ఇవ్వాలని ఒక వర్గం, లేదు ముత్తిరెడ్డికే ఇవ్వాలని ఇంకో వర్గం, ఇట్లా రెండు వర్గాల మధ్య టికెట్ లొల్లి అయితే నడుస్తోంది అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ నిన్న రాత్రి జరిగినటువంటి సీన్ ఇంకా కంటిన్యూనే అవుతుంది. ఎందుకంటే ఈరోజు ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు ముత్తిరెడ్డికి కావాలి టికెట్ ఆయనకే ఇవ్వాలని ఒక వర్గం ప్రచారం చేస్తుంటే లేదు పల్లా రాజేశ్వర్ రెడ్డి వస్తేనే మాకు డెవలప్మెంట్ జరుగుతుందని ఇంకో వర్గం ఆయనకే టికెట్ ఇవ్వాలి అనేసి ఆ ప్రయత్నం ఒకటి జరుగుతోంది. జనగామలో ఏం జరుగుతుంది అనే ప్రయత్నం మనం చేసినప్పుడు ఈ బీఆర్ఎస్వికి సంబంధించిన ఒక నాయకుడు మనతో మాట్లాడినరు. ఆయన ఫోన్ లైన్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన నిన్న ఎక్కడైతే క్యాంప్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడే పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి అంటూ ఆ క్యాంప్లో ఉన్నటువంటి వ్యక్తే మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక్కసారి విందాం ఏం మాట్లాడారు, ఏంటి అసలు జనగామలో ఏం జరుగుతుంది, ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనగామ నియోజకవర్గంలో ఒక బ్రేకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముత్తుగిరి యాదగిరి రెడ్డి మీదనే చాలా మంది అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలే కొంత అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న బేగంపేటలో మీటింగ్ జరిగింది, ఆ తర్వాత ఇవాళ కూడా రకరకాల మీటింగ్స్ జరిగాయి అండ్ ప్రెస్ మీట్స్ కూడా జరిగాయి. అసలు ఏం జరుగుతుందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి చందు అన్న ఉన్నాడు. చందు గారు నమస్తే. నమస్తే అక్క. ఇది ఏం జరుగుతుందన్న, అసలు జనగామలో ఏంటి ఇష్యూ, ఏం నడుస్తుంది? ఏం లేక అతి కొద్ది రోజుల్లో బీఆర్ఎస్పీ మా పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టికెట్లు ప్రకటిస్తారు అని ఒక ఆలోచన ఉందక్క. దాంట్లో భాగంగా ఆశాభావులందరూ ముఖ్యమంత్రి గారికి టికెట్ కోసం అభ్యర్థించడం జరుగుతుంది. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గం ఉంటారు కాబట్టి మేము కొంతమంది ముఖ్య నాయకులము ప్రజాప్రతినిధులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి ఒక విన్నవించుకుందామని చెప్పేసి నిన్న వెళ్ళామక్క. మాకు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మాకు స్థానిక జిల్లా నాయకులు అవుతారు. 2 సార్లు ఎమ్మెల్సీగా గెలుపొందారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంతో మంది నిరుద్యోగులకు కావచ్చు, లేదనుకుంటే విఆర్ఏలు కావచ్చు, పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, వీళ్ళల్లో అన్ని రాష్ట్రంలో ఉండే అందరికీ మేలు చేసే విధంగా ఉంది కాబట్టి ఆయన వస్తే మాకు ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఒక ఉద్దేశంతో నిన్న అక్కడికి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తే మా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు వచ్చేసి నాకు మద్దతు తెలిపాలని చెప్పడం జరిగింది. మేము నీ వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాము, మా ప్రాంతము అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది, అధికార పార్టీకి చెంది కూడా కొంచెం అభివృద్ధిలో మేము ముందుకు లేకపోతున్నాము, మీ వల్ల కావచ్చు అని ఒక ఉద్దేశంతో మేము ఎవరం మీతోటి ఉండము, మీకు టికెట్ ఇస్తే కూడా నేను కేసీఆర్ గారికి టికెట్ వద్దని చెప్పేసి కలవడానికి వచ్చామని చెప్పేసి చెప్పామక్క. ఏమన్నారు మరి ముత్తిరెడ్డి గారు? అట్లా మీరు చెప్పకుండా చేయకుండా వస్తే ఎవరికైనా బాధ అవుతుంది కదా. మరి ఆయన ఏం క్వశ్చన్ చేసిండు మిమ్మల్ని, మీరు ఏం చెప్పారు? మరి వద్దని చెప్పిర్రా? మీకు వద్దని చెప్పిర్రా? మాకు మీరు వద్దు అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ చెప్పామక్క. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తాము, ముఖ్యమంత్రి గారు కనుక మళ్ళీ మీకే టికెట్ ఇస్తే 100% మిమ్మల్ని భుజాల మీద వేసుకొని గెలిపించుకుంటాము అని కూడా చెప్పాము. ఒకవేళ మీకు టికెట్ వద్దని చెప్పేసి మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం.
ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నిలబెడితే కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి మిమ్మల్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేశాం. అంటే ఎందుకు ఇంతగానం వ్యతిరేకత వచ్చింది ఆయన మీద? ఆరోపణలా? అసలు అవి ఆరోపణలేనా లేకపోతే అవి నిజాలేనా? అంటే అతను మా పార్టీ నాయకుడే అక్క, మేము వ్యక్తిగతంగా ఏం మాట్లాడము. కాకపోతే వ్యక్తి చేంజ్ కావాలన్నది మా ఇంటెన్షన్. ఎందుకంటే ఇక కొన్ని ఆరోపణలు ఉండొచ్చు, కొన్ని నిజాలు ఉండొచ్చు. ఇక మేము వేరే విషయాలకు పర్సనల్గా వెళ్ళలేము అక్క. కాకపోతే ఈ రోజు ఆయనకు సంబంధించిన కొంతమంది నాయకులు వ్యక్తిగతంగా పల్లా రాజేశ్వరి గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా మీకు ముత్తిరెడ్డి కావాలనుకుంటే చెప్పుకోండి, ఎక్కడైతే ప్రెస్ మీట్లు పెట్టుకోండి, లేదనుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి. కానీ అందరము ఒకటే పార్టీ కాబట్టి మీరు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం మేము అంతకంటే ఎక్కువగా మాట్లాడతాం. కానీ మాకు విజ్ఞత ఉంది. కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గారి మాటల్ని పార్టీ పరువు బజారు కీర్చకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మేము న్యూట్రల్గా మాకు ఈ వ్యక్తి వద్దు అనే ఆలోచనతో చెప్తున్నాం తప్ప వ్యక్తిగతంగా మేము ఎక్కడ దూషణలు చేస్తలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటి అంటే అన్న, ఇప్పుడు జనగాం అనేది ముత్తిగిరి యాదగిరి రెడ్డి వర్గం, పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గం లెక్క చీలిపోయిందా ఇప్పుడు? అంటే అక్క ఇక్కడ ఏమైందంటే వర్గాలు అనేది కాదు, ఒకటే వర్గం ఇక్కడ కేసీఆర్ వర్గం. కాకపోతే పార్టీలో అంతర్గతంగా నాకు వీళ్ళు ఉంటే బాగుంటుందని ఒక మెసేజ్ ముఖ్యమంత్రి గారికి చేరవేద్దాము, మా జిల్లా మంత్రి గౌరవనీయులు హరీష్ అన్న నాయకత్వంలో ముందుకెళ్దాము అని చెప్పేసి మేము వెళ్తున్నాం తప్ప ఇక్కడ వర్గాలు అనేది లేవు. ఒకటే వర్గము, అది కేసీఆర్ గారి వర్గము, గులాబీ వర్గం. ఓకే, మరి వాళ్ళ మీటింగ్ పెట్టారట ముత్తగిరి యాదగిరి రెడ్డి అన్న. ఆయన కూడా నాకు కూడా బలం ఉంది, నా వెనకాలనే అందరూ ఉన్నారు, నిన్న కలిసింది ఏదో చోటా మోటా నాయకులు అని కూడా చెప్పిండుగా. అంటే ఇక చెప్తారక్క, ఇప్పుడు ఏమంటారంటే అది నాది కాదు అనుకున్నప్పుడు 100 అబద్ధాలు ఆడుతుంటారు, 100 రాళ్ళు వేస్తుంటారు. నిన్న వచ్చింది జనగాం మున్సిపల్ చైర్పర్సన్ గారు, చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళ హస్బెండ్ శ్రీధర్ రెడ్డి గారు, ఎంపీపీ కృష్ణారెడ్డి గారు, పిఎస్సిహెచ్ చైర్మన్లు, డిసిసిబి డైరెక్టర్, జనగాం జడ్పీటీసీ గారు, జనగాం కౌన్సిలర్లు, చేర్యాల మండలం ఆల్ నియోజకవర్గంలో ఉండే ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ వచ్చారక్క. ఒకరిద్దరు వర్గం అని ఎట్లా చెప్తారు? ఒకరిద్దరు వర్గం అని చెప్పేసుకుంటే నువ్వు మీడియా వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అది అంతర్గతంగా మాట్లాడుకునే 4 గోడల మధ్యన ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మేము ఇట్లా కాదు, ఇది ముత్తిరెడ్డి గారికి ఇస్తే లోకల్లో బాగలేదు, మనం ఓటమికి అతి దగ్గరలో ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుందామని చెప్పడానికి వెళ్ళాము. నువ్వు మీడియా బలగాన్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ రాద్ధాంతం చేసి ఎవరు లేనప్పుడు నువ్వు హోటల్లో హరిత ప్లాజాలో 3 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముందక్క? చోటా మోటా నాయకులే అనుకుందాం, 3 గంటలు మేము అక్కడ ఉండి లంచ్ చేస్తున్నా లేకుంటే హోటల్లో మేము రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా డోర్ తీయండి అని చెప్పేసి 3 గంటలు ఏకదాటిగా మాతోటి చర్చలు జరపాల్సిన అవసరం ఏముందంట? కానీ అన్న మరి మీకైతే సీక్రెట్ వచ్చినా అని చెప్తున్నారు, మరి విషయం ఎట్లా తెలిసింది మీ నుంచి? అంటే మీ వాటిలలో ఎవరు ఉన్నారా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు? మరి అట్లా కూడా ఆలోచించాలి కదా. అంటే మా వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారని కాదక్క, మేము ఓపెన్ గా వెళ్ళాం కదా, సీక్రెట్ అని కాదు. ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందామని వెళ్ళాము. మేము జనగాం నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధులు అందరూ వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఎక్కడికి వెళ్తారు అనే ఒక సంభాషణలో ఏదో జరగవచ్చు అంతే తప్ప ఇక్కడ లీకులు అది ఇది అనేది ఏం లేదక్క. ఓకే, ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని చూస్ చేసుకోవడం ఏంటి అంటే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కదా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి పేరు వినిపిస్తున్నది, మళ్ళా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి పేరు వినిపిస్తున్నది. అంటే సీఎం కి అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆయన్నే వెనకాలండి ఇదంతా నడిపిస్తున్నారు అనేది కూడా ఒక టాక్ వినిపిస్తోంది అన్న. మీరే చెప్పాలి నిజమేందో. అక్కడ వెనకాల ఎవరో ఉండి నడిపిస్తుర్రు అనేది కాదు, ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు అనేది కాదు. ఈ ప్రాంతం వాసులు, ఈ ప్రాంతం పక్కనే జనగాం జిల్లాలో ఉండే తోడస్పల్లి విలేజ్ పక్క కాన్స్టిట్యున్సీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వస్తే బాగుంటుంది. ఆయన మాకు స్థానిక ఎమ్మెల్సీ కూడా కాబట్టి రావడం కోసం అభ్యర్థించుకుంటున్నాము. సరే, మీరు అన్నట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటుండ్రు. ఆయనకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆయన మాకు రావాలని కోరుకుంటారు. ఇక్కడ ఏదున్నా అల్టిమేట్ గా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గారి నిర్ణయం ప్రకారం ఎవరైతే అభ్యర్థిస్తారో వాళ్ళను గెలిపించుకోవడం కోసమే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరము గెలిపించుకుంటాం. ఓకే అన్న, లాస్ట్ లో ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు మళ్ళా ముత్తిగిరి యాదగిరి రెడ్డి గారు పిలిచి మాట్లాడితే అంత ఓకే అనుకుంటే ఆయనతో కలిసి వర్క్ చేయడానికి రెడీ ఉన్నారా మీరు?
ముత్తిరెడ్డి గారు పిలిస్తే పనిచేయడం అనేది కాదక్క. కేసీఆర్ గారి నిర్ణయం ప్రకారం పార్టీ అభ్యర్థిగా ఎవరినైతే ప్రకటిస్తారో వారి కోసం 100% పనిచేస్తాం. అది పల్లా రాజేశ్వర రెడ్డి గారైనా లేదనుకుంటే మన ఎమ్మెల్యే గారు అయినా సరే ఇంకొక పర్సన్ తీసుకొచ్చినా మేము పనిచేయడానికి ముందుకు వెళ్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.